నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా సోమవారం రోజు నగరానికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి వివిధ వర్గాలతో కాంగ్రెస్ నిర్వహించనున్న సభ తన వంతు కృషి చేస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వెల్లడి త్రితల రాజగోపురం నిర్మాణ ఫ్లెక్సీ పోస్టర్లను ఆవిష్కరించిన రూరల్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఏఐపీఎస్యు జాతీయ కార్యదర్శి హెచ్చరిక ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని వెల్లడి పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించేందుకు సోమవారం రోజు జిల్లా కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు సీఎం సభను విజయవంతం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత రెండోసారి జిల్లాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారం కోసం సోమవారం వస్తున్నారు. జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయనున్న సభకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం సభను ఎలాగైనా విజయవంతం చేసేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు అందరినీ కలుపుకొని సభ సక్సెస్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రతిరోజు వివిధ జిల్లాలలో పర్యటిస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థుల తరపున వారిని గెలిపించాలని పట్టభద్రులు ఉపాధ్యాయులను సీఎం కోరనున్నారు. అయితే ముఖ్యమంత్రి రాక సందర్భంగా మరోవైపు ఇన్ఛార్జి సిపి సింధు శర్మ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. నేటి రాత్రి నుండి ఫంక్షన్ హాల్ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహించనున్నారు. బయట వారు ఎవరు కూడా లోనికి రాకుండా పాస్లు మంజూరు చేసిన వారికి మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ హామీల అమలు ఎక్కడా అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రశ్నించారు. ఆదివారం ఉదయం పాత కలెక్టరేట్ మైదానంలో వాకర్ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నగరంలోని ఓల్డ్ కలెక్టర్ మైదానం మరియు అమరవీరుల పార్క్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థుల తరపున అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో వీరులు ఆత్మ బలిదానం చేసుకుంటే వారి త్యాగాలను, ఆశయాలను తుంగలో తొక్కిన బీఆర్ఎస్ను బొంద పెడితే అదే తోవలో పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేధావులు, విద్యావంతులు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు, హామీలలో అమరవీరుల కుటుంబాలకు 25,000, యువతకు ఏడాది కాలంలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు 4,000 వృత్తి, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు 15,000, 18 సంవత్సరాలు నిండిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీ, విద్యా భరోసా ఇవన్నీ ఉత్తుత్తి హామీలేనా అని ప్రశ్నించారు. మండలిలో నిరుద్యోగుల తరపున, టీచర్ల సమస్యల తరపున ప్రశ్నించే గొంతుకలు కావాలి కానీ గులాంగిరి చేసే గొంతుకలు కాదన్నారు. నిరుద్యోగ యువత, టీచర్స్ పక్షాన పోరాడే బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్యలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ముఖ్యంగా గత 11 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన, ఈ 14 నెలల కాంగ్రెస్ పరిపాలన యూత్ గురించి ముఖ్యంగా సమాజానికి కావాల్సింది విద్యా, వైద్యం, ఉపాధి, ఈ మూడింటికే దూరం అయిపోతూ ఉంది 11 సంవత్సరాలు తెలంగాణ.
తెలంగాణ మనం సాధించుకున్నాం. వందలాది మంది త్యాగంతో అనేక మంది ఇలా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం సాధించుకున్నాం. ఆంధ్ర వాళ్ళంతా కూడా నీళ్లు నిధులు నియామకాలన్నీ దోసుకొని పోతున్నారు, కొండపోతున్నారని మనం సాధించుకున్న తర్వాత నిజంగా ఏది కూడా ప్రజలకు ఈ మూడు కూడా దూరం అయిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు కావాల్సింది నియామకాల విషయంలో ఈరోజు యూత్ డిక్లరేషన్ ఈ కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్ల క్రితము హైదరాబాద్లో భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ఒట్టు పెట్టుకొని యూత్ డిక్లరేషన్ డిక్లేర్ చేశారు. దాంట్లో నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తామని, ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, గ్రాడ్యుయేట్స్కు 10 లక్షల అంటే సపోర్ట్ ఇస్తామని చెప్పి ఇక అనేక స్కూటీలు ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పి ఏ ఒక్కటి అమలు పరిచే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే తెలంగాణ అప్పుల కూబిలో కూరుకుపోతూ ఉంది. రోజు రోజుకు వాళ్ళు పదవి కోసం హామీలు ఇచ్చారు తప్ప ఈ 6 గ్యారెంటీలు 400 హామీలు ఇప్పటికీ ఏది అమలు పరచలేదు. కనుక భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాటకు నిలబడే పార్టీ, దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన పార్టీ. గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ మీ మొదటి ప్రాధాన్యత ఒకటి 27వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ అంజిరెడ్డి గారు మరియు టీచర్స్ క్యాండిడేట్ మల్కా కొమరయ్య గారు బ్యాలెట్ పేపర్లో ఇద్దరు కూడా 1 నంబరు మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించవలసిందిగా. అగ్ని ప్రమాద నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నిజామాబాద్ జిల్లా ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్ భారతీ న్యూస్తో తెలిపారు. ప్రమాదం సంభవించిన వెంటనే తమకు సమాచారం అందిస్తే త్వరితగతిన సహాయక చర్యలు చేపడతామని ఆయన సూచించారు. అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వాహనాలను సైతం సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు. రానున్న వేసవి కాలాన్ని పురస్కరించుకుని అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు నిజామాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్ తెలిపారు. ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. గ్రామాల్లో వరి పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలిన గడ్డిని కాల్చవద్దని, తద్వారా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సూచించారు. అలాగే పట్టణాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉందని ఆయన అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని సూచించారు. ఇందుకోసం పట్టణాల్లో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రమాదం సంభవించిన వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందిస్తే త్వరితగతిన సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలు సైతం సిద్ధంగా ఉన్నాయన్నారు. చిన్న చిన్న ఏరియాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే నివారణ కోసం ద్విచక్ర వాహనాలు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలందరికీ నమస్కారం. నేను టి పరమేశ్వర్ అండి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నిజామాబాద్. మనకు ఇప్పుడు సమ్మర్ వస్తుంది. సమ్మర్లో మనకు ముఖ్యంగా మన ఏదైతే పరిధిలో ఫైర్ స్టేషన్స్ మనకు నిజామాబాద్ జిల్లాలో 6 ఫైర్ స్టేషన్స్, దాంతోపాటు ఒకటి అవుట్ పోస్ట్ కూడా ఉన్నది. నిజామాబాద్లో నిజామాబాద్ రూరల్, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, అదేవిధంగా బాల్కొండ మరియు నందిపేట స్టేషన్స్ అనేది పర్మనెంట్గా ఉన్నాయి. దీంతో పాటు ఒక అవుట్ పోస్ట్ భీమ్గల్ అనేది ఉన్నది. మీరు ఏ పరిధిలో అయినా అని మా ఫైర్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉంటారు. మీకు ఏ అవసరం వచ్చినా మీకు నెంబర్స్ అనేది మేము ఇస్తాము. దాంతో పాటు మీరు 24 గంటలు అప్రమత్తంగా ఉంటారు కాబట్టి మీరు ఏ అవసరం వచ్చినా దానికి మీరు కాల్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. దాంతోపాటు మీరు కూడా ఎలాంటి ముందు జాగ్రత్తలు అంటే మీకు కొయ్యకాలను కాల్చడం కానీ అలాంటివి చేయకుండా గడ్డివాముల దగ్గర మీకు సేఫ్టీగా ఉంచుకోవడం అనేది మేము చెప్పదగ్గ మీకు ముఖ్య సూచన. అంటే సంవత్సరం ఎన్ని కేసులు ఇప్పుడు మనకు నిజామాబాద్ స్టేషన్ పరిధిలో మనకు 95 కాల్స్ అనేది అటెండ్ చేయడం అనేది జరిగింది. నిజామాబాద్ రూరల్లో 28 కాల్స్ అటెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా బోధన్లో 50, అదేవిధంగా ఆర్మూర్లో 28, దాంతోపాటు బాల్కొండ 21, అవుట్ పోస్ట్లో ఒక 20 కాల్స్ అనేది అటెండ్ చేయడం జరిగింది. ఒక నిజామాబాద్ రూరల్ వరకు మాత్రం ఒక సీరియస్ ఫైర్ కాల్స్ అనేది అటెండ్ చేయడం జరిగింది. మనకు మ్యాక్సిమం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతం అదే గడ్డివాములు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొయ్యకాళ్ళకు ఫైర్ పెట్టడం వల్ల దాది గాలికి వచ్చి గాలి దిశ అనేది మార్చుకుంటూ వచ్చి మన గడ్డివాములతో పాటు ఇండ్లు కూడా దగ్ధమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న ఫైర్ వచ్చినా మన స్టేషన్లకు కాల్ చేస్తే 24 గంటలు సిబ్బంది అనేది అవైలబుల్ ఉంటారు. మనం ఎక్స్టెండ్ కాకుండా దాన్ని
సిరికొండ మండలం లొంక గ్రామంలో గల రామలింగేశ్వర స్వామి ఆలయ క్షేత్రం త్రితల రాజగోపురం ఫ్లెక్సీ పోస్టర్లను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం తన వంతు సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. సిరికొండ మండల కేంద్రం నుండి 7 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో గల స్వయంభూ శ్రీ 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 పార్వతవర్ధిని సైత లోక రామలింగేశ్వర స్వామి మహాక్షేత్రంలో నిర్మించనున్న త్రితల రాజగోపురంకు సంబంధించిన పోస్టర్లను, ఫ్లెక్సీలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి తన క్యాంపు ఆఫీసులో ఆవిష్కరించారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యేకి ఆహ్వానం తెలపడంతో పాటు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేగం పెద్ద సాయన్న, దువ్వూరి భాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు సంతోష్, బోయిడి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ నువ్వు ఎడ్జ్లో పట్టుకోవాలి ఇట్లా ఎడ్జ్లో పట్టుకో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఏఐపీఎస్యు జాతీయ కార్యదర్శి షఫీవుల్లా హెచ్చరించారు. తమ తీరును మార్చుకోకపోతే తమ ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించని పక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఏఐపీఎస్యు జాతీయ కార్యదర్శి షఫీవుల్లా పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం 7 దశాబ్దాలుగా ఏఐపీఎస్యు పోరాటాలు చేస్తుందన్నారు. కార్యాచరణను అమలు చేసేందుకు 13 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బోడ అనిల్, మన్నెకుమార్ ఎన్నికయ్యారని, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బేగారి సాయిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా రాజా, కోశాధికారి ఆనంద్తో పాటు 8 మందిని సభ్యులుగా ఎన్నుకున్నామన్నారు. ఏఐపీఎస్యు 4వ రాష్ట్ర మహాసభలు 22-23 తేదీల్లో మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభలకు ఏఐపీఎస్యు రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి షఫీవుల్లా గారు ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరిగింది. ఇచ్చేసి జెండావిష్కరణతో ఈ మహాసభలు ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర మహాసభలో జరిగినటువంటి నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణ, నూతన కమిటీ వంటి అన్ని విషయాలపైన ఈరోజు వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మాధవ్ నగర్ ఆర్ఓబి నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. 2022 సెప్టెంబర్లో వంతెన పనులు ప్రారంభించగా 2025 మే వరకు పూర్తి కావాల్సి ఉండగా ఇంకా నిర్మాణ దశలోనే ఉండడం వల్ల జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2022 సెప్టెంబర్లో వంతెన పనులు ప్రారంభించగా 2025 మే వరకు పూర్తి కావాలి. ఇంకా 3 నెలల గడువు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు 70% పని పూర్తి కాగా మిగిలిన 30% పని ఇంకా ఉంది. ఇటీవల ప్రభుత్వం పెండింగ్ బిల్లులను మంజూరు చేయగా పనుల్లో కొంత వేగం పెరిగింది. అయితే నిజామాబాద్ సికింద్రాబాద్ రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలు పెరిగాయి. మాధవ్ నగర్ రైల్వే గేటు ప్రతి 30 నిమిషాలకోసారి వేయాల్సిన పరిస్థితి ఉంది. దీనికి తోడు ఆర్ఓబి పనులు కొనసాగుతుండటంతో భారీ వాహనాలు బైపాస్ మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు. కొంతమంది ఈ మార్గాన్నే వెళ్తుండటంతో గేటు పడిన సమయంలో ట్రాఫిక్ క్లియర్ కావడానికి సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా వెళ్లే అంబులెన్స్లు ట్రాఫిక్లో చిక్కుకొని రోగుల ప్రాణాల మీదకి వస్తుంది. భారీ వాహనాలు ఇటువైపు రాకుండా ట్రాఫిక్ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆర్ఓబికి ఇరువైపులా తారు రోడ్లపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వాటిని పూడ్చివేయాలి. పట్టాలకు ఇరువైపులా పిల్లర్ల పనులు రైల్వే శాఖ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. పట్టాల మీదుగా వంతెనను స్టీల్ గడ్డర్లతో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు 2 గడ్డర్లు పూర్తయ్యాయి. ఢిల్లీ, హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులు తనిఖీకి వచ్చి పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన అనంతరం వీటిని బిగించనున్నారు. దేశం అంటే అంబానీ, అదానీల వ్యాపార ప్రయోజనాల కోసమేనా అంటూ సిఐటియు నాయకురాలు నూర్జహాన్ ధ్వజమెత్తారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చే బడ్జెట్ తప్ప కష్టజీవులకు ఒరిగిందేమీ లేదని వారన్నారు. కేంద్ర బడ్జెట్ రైతులు, పేదలు, కార్మికులను నిండా ముంచిన బడ్జెట్ అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లెపు వెంకటేష్ విమర్శించారు.
సిఐటియు కార్యాలయంలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్పై రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి గాను పెట్టిన కేంద్ర బడ్జెట్లో కార్మికులను, అసంఘటిత కార్మికులను, రైతులకు వ్యవసాయం మొండి చేయి చూపిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు కార్మికులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తూ గ్రామీణ రైతు కార్మికులను ముంచే పద్ధతుల్లో నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ ఉందని వారు తెలిపారు. గత బడ్జెట్లో కేటాయించిన కేటాయింపు తప్ప అదనంగా ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. సంవత్సరానికి 200 పని దినాలు పెంచుతూ రోజుకు 600 రూపాయల కూలీ ఇవ్వాలన్నారు. దేశవ్యాప్త పోరాటాలు చేస్తున్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై కనీస మద్దతు ధరపైన ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాటం చేస్తున్నప్పటికీ తులకు కనీస మద్దతు ధర మర్చిపోయారన్నారు. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్లే రైలు సింగిల్ లైన్ కారణంగా 4-5 గంటల సమయం పడుతుంది. అందుకని అనేక సంవత్సరాలుగా డబుల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని తెలుగు ప్రజలు కోరుతున్నా ఆ ఊసే బడ్జెట్లో ఎత్తలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీకి ఇచ్చినప్పటికీ రాష్ట్రానికి మొండి చేయి చూపారని అన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఉత్తమ వ్యక్తిత్వమే ఉన్నత స్థానానికి వెళ్లడానికి ప్రతి విద్యార్థికి మూలమని వక్తలు పేర్కొన్నారు. క్రమశిక్షణ, నడవడికతోనే జాతీయ భావాలు పెంపొందుతాయన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ, ఉత్తమ నడవడిక, జాతీయ భావాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ఉత్తమ వ్యక్తిత్వమే ఉన్నత స్థానానికి మూలమని, అనంత విశ్వంలోని నవీన ఆవిష్కరణలకు ఉత్తమ ఆలోచనలే కారణమని సిరికొండ ఏఎస్ఐ కె రవీందర్ అన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు రాబర్ట్ బడెన్ పావెల్ 168వ జయంతి ప్రపంచ ఆలోచన దినోత్సవాన్ని సత్యశోధక్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిరికొండ ఏఎస్ఐ రవీందర్ బడెన్ పావెల్ క్లేయర్ స్మిత్ దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర బాధ్యులు కె సల్మాన్ మాట్లాడుతూ, దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన పావెల్ తన భార్య అలైవ్ సెంటర్ల స్ఫూర్తితో విద్యార్థులు సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు. సానుకూల మార్పులకు, సమాజ స్థితిగతుల దశ నిర్దేశాలకు, సమకాలీన ప్రపంచ సవాళ్లకు, పర్యావసనాలను ఎదుర్కోటకు యువత ముందుండాలన్నారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాలపై రూపొందించిన గోడపత్రులను ఆవిష్కరించారు. తమ విద్యా సంస్థల వ్యాపారాలు విస్తరించడానికి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు రాజకీయాల్లోకి వచ్చారని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. తనకు మేధావులు ఒక్కసారి ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే ఇక నుండి సమస్యలు చెప్పుకోవడం కోసం కాకుండా ఆ సమస్యలను మనమే పరిష్కరించుకుందామని ఆయన అన్నారు.
నగరంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పట్టభద్రుల ఎమ్మెల్సీలు తమ వ్యాపార విద్యా సంస్థలను విస్తరించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చారని ఆయన విమర్శించారు. విద్యావంతులు నా వైపే ఉన్నారని, వారి శ్రేయస్సు కోసం పాటు పడతానని, పట్టభద్రులంటే అర్థం తెలియని వాళ్లు కూడా పోటీలో నిలుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు అంటూ నిరుద్యోగులను వంచన చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలను చెప్పి మభ్యపెట్టి 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన విమర్శించారు. మరి ఈసారి ఎన్నికలు మనకు ఫిబ్రవరి 27వ తారీఖున జరగబోతున్నాయి. సో బ్యాలెట్ పేపర్ పైన సీరియల్ నెంబర్ 3 పక్కన ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరు ఉంటుంది. దాని పక్కన మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా, పట్టభద్రులందరూ కూడా మీ సోదరుడు, మీ కుటుంబ సభ్యుడు ప్రసన్న హరికృష్ణను ఆశీర్వదించి శాసన మండలికి పంపిస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్క పట్టభద్ర ఓటర్ని నేను సవినయంగా గుండె లోతుల్లో నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఈసారి జరగబోయేటువంటి ఎన్నికలు 100,000 కోట్ల రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయడం కాదు, నికార్సైనటువంటి వ్యక్తిత్వం, సమాజానికి సేవ చేయాలనేటువంటి తపన, సేవ చేసినటువంటి నేపథ్యం, సమస్యల పట్ల అవగాహన, సమస్యల పట్ల స్పష్టత ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ శాసన మండలి లోపల ఉంటే, దట్టు పట్టభద్రుల సమస్యల కోసం అక్కడ కనుక ఉంటే తప్పనిసరిగా ఆ పదవికి అందం వస్తుంది అని చెప్పేసి చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే మనకు కనబడతా ఉన్నది. మరి అదే కాంటెక్స్ట్ లోపల, అదే కమిట్మెంట్తో, అదే విల్ పవర్తో ప్రసన్న హరికృష్ణ ముందుకు వెళ్తున్నాడు. మీ అందరి ఆశీర్వాదం తప్పనిసరిగా నాకు ఉండాలి అని చెప్పేసి, మీ అందరి యొక్క మద్దతు, మీ అందరి యొక్క సహాయ సహకారాలు నాకు వెన్నంటి ఉండాలి. భవిష్యత్తు లోపల విద్యా వ్యవస్థకు సంబంధించి, నిరుద్యోగ సమస్యలకు సంబంధించి, ఉద్యోగ సమస్యలకు సంబంధించి ప్రసన్న హరికృష్ణ మీకు తప్పనిసరిగా ప్రతినిధిగా, ప్రభుత్వానికి, పట్టభద్రులకు ఒక అనుసంధానకర్తగా ఉంటాడు అని చెప్పేసి మీ ద్వారా నిజామాబాద్ జిల్లా పట్టభద్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నగరంలోని రావుజీ సంఘం స్కూల్కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ ద్వారా ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. నగరంలోని రావుజీ సంఘంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రోజు జరిగింది. 1999, 2000 బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఒకే చోట కలిసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. అలాగే సంఘం అధ్యక్షుడు గంగోని గంగాధర్, ఉపాధ్యాయులు రవికుమార్, అనిల్ కుమార్, మల్లయ్య, సత్యంను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆటపాటలతో హుషారుగా గడిపారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదివిన 1981, 82 బ్యాచ్కి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం రోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో చదువు చెప్పిన గురువులను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పూర్వ విద్యార్థులంతా ఒకే చోటికి చేరి పాఠశాలలో చదువుకున్న తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆటపాటలతో ఆనందంతో గడిపారు. ఈ కార్యక్రమంలో PRTU రాష్ట్ర మాజీ కార్యదర్శి P. రవికిరణ్, మండల విద్యాధికారి K. శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు నూత్పల్లి గణేష్, నారాయణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తరపున రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డికి పట్టభద్రులు మద్దతు తెలపాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులందరూ అధికార పార్టీ మద్దతు ఉన్న నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారం, ఇందూర్ సునీతా చంద్రశేఖర్, PACS చైర్మన్ బద్దం సంజీవ్ రెడ్డి, మండల రైతు సమన్వయ కన్వీనర్ అడప సాయి తదితరులు పాల్గొన్నారు. బీర్కూర్ మండలం రైతునగర్లో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు కొందరి ఇళ్ల ముంగట క్షుద్ర పూజలు చేశారు. దీంతో గ్రామస్తులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బీర్కూర్ మండలం రైతునగర్లో క్షుద్ర పూజల ఘటన ఆదివారం రోజు కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో కొంతమంది ఇళ్ల ముందు రాత్రి సమయంలో నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, బియ్యం, బొమ్మలు పెట్టి ఎవరో క్షుద్ర పూజలు చేస్తున్నారని తెలిపారు. కావాలని తమ ఇళ్ల ముందు పూజలు చేస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. ఈ విషయమై గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే గ్రామంలో గత 4 రోజుల నుండి వరుసగా రాత్రి అయితే చాలు గ్రామంలోని 4-5 ఇళ్లను ఎంచుకొని ఆ ఇళ్ల ముంగిట క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్తులు
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే శాస్త్ర సాంకేతిక రంగం రోజురోజుకు ప్రపంచ అగ్రదేశాలతో అన్ని రంగాలలో పోటీ పడుతున్నప్పటికీ కూడా గ్రామాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక చోట జరగడం చూస్తుంటే ప్రజల్లో ఇంకా మూఢనమ్మకాలు పోగొట్టుకోకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మాది నేను ఇప్పుడు బాన్సోలోనే ఉండి 7:30కి వచ్చిన. 7:30కి వచ్చి 8-9 గంటలకు అన్నం తిన్నా. ఆ ఇంట్లో బట్టలు మడతేసుకుంటా కూర్చున్నా. పడుకుందామని వచ్చేసరికి తలుపు కాడ కనబడ్డాయి. రాత్రి 10 అయిందేమో. తలుపు కాడ కనపడగానే నాకు భయం వేసి పక్కింటి వాళ్ళకి పోయి ఒరిలిన క్యాకేసిన. వాళ్ళు వచ్చిండ్రు, ఇటు పక్క ఆమె వచ్చింది. ఇద్దరైతే చూసిండ్రు. చూసిన వాళ్ళు అయితే సాక్ష్యం ఉన్నారు. భయం బట్టి మీ ఇంట్లో వంట అంటే కూడా తలుపులు పెట్టుకుంటారు. ఈమె పోయి పండబెట్టుకున్నది నన్ను. ఇక తెల్లారేగా దాకా కూడా నాకు భయం వేసి అందరికి చెప్పేసిన. సార్ ఏం పెట్టిరు? ఇక బొమ్మను పెట్టిండ్రు, పిండి బొమ్మ, నిమ్మకాయ, పసుపు బియ్యం వేసిపోయిండ్రు. మళ్ళీ రక్తం సుక్కలు ఉన్నాయి. అది రక్తమే, అటంతా రక్తం సుక్కలు ఉన్నాయి. సార్ నేనా ఎవరికి కాగలేను. నేను ఊళ్ళో కూడా ఉండా. నేను ఊళ్ళో తిరిగి నిమ్మకాయలు అవి ఇవి కొనుకొచ్చుకొని స్టార్ ఫుడ్స్ పండ్లు కొనుకొచ్చుకొని బాన్సోలో కూర్చొని పొద్దుపోయిందా కమ్ముకుంటా. సార్ ఇక్కడ ఎవరికన్నా అడగండి మీరు. భయం అవుతుందంటే అంతే సారు. నేను వచ్చిన 7:30కు రాత్రి బాన్సోడకి వెళ్ళి వండుకున్నా, తిన్నా, పల్లెం కూడా కడగలేను. నేను సార్ తాళం చేయమంటే ఉంటలేను కూడా. అసాధారణమైన ట్యూమర్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న రోగికి ప్రాణం పోశారు. చికిత్స ద్వారా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ వైద్యులు నమ్మశక్యం కాని ఫలితాన్ని రాబట్టారు. వివరాల్లోకి వెళ్తే డిచ్పల్లి మండల కేంద్రానికి చెందిన 52 సంవత్సరాల వయసు గల ఫర్జానా బేగం అన్న మహిళకు తీవ్రమైన తలనొప్పి, పంటి భాగం, నుదురు, ముక్కు తదితర భాగాల్లో నొప్పి వచ్చినప్పుడల్లా అసహజ లక్షణాలతో బాధపడుతోంది. దీంతో చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కు వెళ్ళింది. యశోద ఆసుపత్రికి సంబంధించిన న్యూరో సర్జన్ ఎస్ కిరణ్ వైద్యులు చికిత్స అందించి నయం చేశారు. ఈ విషయాలను మీడియా సమావేశంలో న్యూరో సర్జన్ ఎస్ కిరణ్ వివరిస్తూ ఈ సందర్భంగా ఆయన ఫర్జానా బేగం అనే మహిళకు చేతులు, వేళ్లు వాపులు వంటి అనూహ్యమైన వ్యాధి లక్షణాలతో తమ ఆసుపత్రికి రావడం జరిగిందని, అయితే తనకు ఎంఆర్ఐ బ్రెయిన్ చేయించి పెద్ద పిట్యూటరీ ట్యూమర్గా వ్యాధిని గుర్తించడం జరిగిందన్నారు. ఈ ట్యూమర్లు ఉన్న గ్రోత్ హార్మోన్ సీక్రెషన్స్ వల్ల మహిళకు ఈ లక్షణాలు కలిగాయని డాక్టర్ వివరించారు. నరానికి, నాడికి అతుక్కొని సంక్లిష్టంగా ఉన్నాయి. ట్యూమర్స్ చికిత్స సహాయంతో తొలగించాలని రోగి తరపు బంధువులకు వివరించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్కు రోగి బంధువులు ఒప్పుకోవడంతో చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఒక ట్యూమర్ ఉన్న కణం కంటే ఎక్కువ సెక్రీట్ చేయడం వల్ల బాడీలో హార్మోన్స్ ఎక్కువ కావడం వల్ల ఆ ట్యూమర్ దాని తత్వమే అది, అంటే సెక్రీషన్ అనమాట. గ్రోత్ హార్మోన్ సెక్రీషన్ ఎక్కువ చేసి దానివల్ల ఏంటంటే మనకి కార్డియోమెగాలి అంటాం, హార్ట్ కూడా ఎలా చేయ అవకాశం ఉంటుంది, గుండె ఫాస్ట్ కొట్టుకోవడం, అన్ని ఎక్స్ట్రా గ్రోత్ కావడం కదా. సో ఒక్కసారి ట్యూమర్ తీసిన తర్వాత మెల్లగా అన్ని స్లోగా రిగ్రెస్ అయిపోయింది. సో ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ ట్యూమర్ లోపల ఒక్కొక్క సెక్రీషన్స్ ఒకటి. ఇప్పుడు కొన్ని ట్యూమర్లు ప్రొలాక్టిన్ అని సెక్రీట్ చేస్తాయి. ప్రొలాక్టిన్ అంటే చాలా మందికి కళ్ళు తిరగడము, తర్వాత ఒక ఏజ్ 45 ఇయర్స్ తర్వాత మళ్ళీ మిల్క్ ప్రొడక్షన్ రావడము, పీరియడ్స్ మళ్ళీ స్టార్ట్ కావడము, లేదంటే పీరియడ్స్ అల్లీగా ఉండేటోళ్ళకి స్టాప్ అయిపోవడము, ఇది ఒక టైప్ ఆఫ్ సెక్రీషన్. ఇంకొకటి కార్టిజాల్ లెవెల్స్ అంటాం. కార్టిజాల్ అంటే కొన్ని ట్యూమర్స్ ఏంటంటే కార్టికోస్టీరాయిడ్స్ సెక్రీట్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే బాగా లావ్ అయిపోవడం, ట్రంకల్ ఒబేసిటీ, ఇంత లావ్ కావడము, కళ్ళంతా ఇట్లా అయిపోవడం, అది ఒక కుషింగ్ సిండ్రోమ్ అంటే. సో కుషింగ్ సిండ్రోము, యాక్రోమెగాలి అంటే ఇన్ని రకాలు ఉంటాయి అనమాట. అంటే ట్యూమర్ తత్వం ఏ హార్మోన్ సెక్రీట్ చేస్తే అనే తత్వం ప్రకారం మనం మామూలుగా హల్క్ అంటాం కదా, హల్క్ అంటే పొట్టిగా లావుగా ఇట్లా సేమ్ అదే ఫీచర్ తయారైతుంది. ఏదంటే అంటే చూడండి, ఇప్పుడు ఒక ట్యూమర్ ఉంది, ట్యూమర్ ని సెక్రీట్ చేస్తుంది. కొన్ని ప్రొలాక్టిన్ అని అంటారు. ప్రొలాక్టిన్స్ కి మేము సర్జరీలు చెయ్యం. ప్రొలాక్టిన్ హార్మోన్ సెక్రీట్ చేసేవి సాధ్యమైనంత వరకు క్యాబర్గోలిన్ అనే టాబ్లెట్ మీద కరిగించేయచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆపదమిత్ర వాలంటీర్లకు అందిస్తున్న మొదటి విడత శిక్షణ శనివారం ముగిసింది. 300 మంది వాలంటీర్లను 3 బ్యాచ్లుగా విభజించి 19 రోజుల పాటు వివిధ శాఖల నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ప్రయోగాత్మక శిక్షణ అందించారు. 3 బ్యాచ్ల వాలంటీర్లు మొదటి దఫా శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని నాగ్ భవనంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి వాలంటీర్లను అభినందించారు. మరో 2 దఫాలుగా వీరికి శిక్షణ అందించి సుక్షితులైన సైనికుల వలె తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందన్నారు.
నగరంలోని 60వ డివిజన్ కాలనీలో రియాజ్ మాలిక్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా రియాజ్ మాలిక్ మాట్లాడుతూ నగరంలోని 61వ డివిజన్లో గల కమ్యూనిటీ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించామని తెలిపారు. యువకులు ఉత్సాహంగా ముందుకు వచ్చి రక్తదానం ద్వారా ప్రాణదానం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివార్లోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం దేవస్థానం పరిధిలో స్వాగత తోరణం అలిపిరి నుండి గుట్టపైన గుడి వరకు కాలినడకన వచ్చే భక్తుల సౌకర్యార్థం నూతన వాహనాన్ని పోచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. నగరంలో ఇటీవల అర్ధరాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ ఉదర్ కుమార్ను ఢీకొట్టిన ఘటనలో కారును పోలీసులు గుర్తించారు. సదరు వాహనాన్ని సీజ్ చేశారు. ఇటీవల నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న సమయంలో బాబాసాబ్ పహాడ్కు చెందిన 2 యువకులు ఎస్ఐని ఢీకొట్టి పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా కారు నడిపిన వ్యక్తితో పాటు మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా సోమవారం రోజు నగరానికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి వివిధ వర్గాలతో కాంగ్రెస్ నిర్వహించనున్న సభ. అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వెల్లడి. త్రితల రాజగోపురం నిర్మాణ ఫ్లెక్సీ పోస్టర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఏఐపీఎస్యు జాతీయ కార్యదర్శి హెచ్చరిక. ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.